అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టని, చెప్పుకోవటానికి సిగ్గుపడే, నలుగురిలోకి వెళ్ళాలంటే అసౌకర్యానికి గురయ్యే ఒక పెద్ద సమస్య గురించి, దానికి పరిష్కార మార్గాల గురించి, యోగాలో ఉన్న గొప్ప శక్తుల గురించి ఈరోజు వివరించబోతున్నాం. ఏమనుకుంటున్నారా ఆ సమస్య? అదే మూత్రం ఆపుకోకుండా రావటం, ఒక్కొక్కసారి దగ్గినప్పుడో తుమ్మినప్పుడో కూడా కొన్ని చుక్కలు కింద పడిపోవటం, అర్జెన్సీ వచ్చినప్పుడు నలుగురిలో ఒకసారి అనిపిస్తే పరిగెత్తేలోపే కొంత అసౌకర్యం జరగటం, ఇలాంటివి ఏదో ముసలివారికి జరిగితే పర్వాలేదు, కానీ నడి వయసులో ఉన్న వారికి కూడా కొన్ని రకాల సమస్యల వల్ల, కొన్ని సర్జరీల వల్ల కానీ, వాళ్ళకున్న కొన్ని బలహీనతల వల్ల కానీ మూత్రం సంచిలో కొద్దిగా నిండేసరికి వారికి పరిగెయ్యాలనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మరి అలాంటి సమస్యకి మందుల్లో పరిష్కారం ఏముండదు, కానీ యోగాలో చక్కటి పరిష్కారం ఉంటుంది. అలాంటి మూత్రం ఆపుకోలేకుండా వచ్చే యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్యకి యోగాలో ఏమేమి చేయాలి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చూడబోతున్నాం. మీ అందరి ఇళ్ళల్లో కూడా మెత్తగా ఉండే లావాటి దిళ్ళు ఉంటాయి కదా, మడిచేసి 2 తొడల మధ్యలో పెట్టుకోవాలండి. మీరు ఈ తొడల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేసేటప్పుడు పొత్తికడుపు భాగంలో ఉండే కండరాలు, మూత్రాశయం, ఆ సంచి, దానికి సప్లై అయ్యే నర్వస్ సిస్టమ్ కూడా బాగా బిగించటం వల్ల మళ్ళీ వదిలేయటం, మళ్ళీ బిగించటం, మళ్ళీ వదిలేయటం. అలా మీరు చేస్తూ ఉంటే ముఖ్యంగా కింద భాగాల్లోనే కంట్రోలింగ్ పవర్ బాగా పెరుగుతుంది. మూత్రాశయాన్ని కంట్రోల్ చేసే కండరాలు బలపడతాయి. దానికి సప్లై చేసే నరాల ద్వారా సంకేతాలు వస్తాయి కదా, ఆ నరాలు కూడా బాగా కాస్త ఏదన్నా హైపర్ యాక్టివ్గా అయి కొన్ని ఇబ్బందులు కలిగించినా కూడా అవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం 10-15 సార్లు, 20 సార్లు అయినా సరే చేయొచ్చు. ఇక రెండో వ్యాయామంగా అలాగే తొడల మధ్యలో దిండిని ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత 2 తొడల్ని అట్లా నొక్కుతూ గాలిని పీలుస్తూ చేతులు పైకి లిఫ్ట్ చేస్తారు. అలాగే గాలిని బిగబట్టి కూడా 10-15 సెకండ్లు ఉండొచ్చు. కాళ్ళని నొక్కినప్పుడు చేతులు కూడా పైకి అట్లా చాపించటం వల్ల ఇంకా ప్రెషర్ ఇక్కడ పెరుగుతుందన్నమాట. గాలిని వదిలేస్తూ చేతులు దింపేస్తాం. మళ్ళా గాలిని పీలుస్తూ తొడలు నొక్కుతారు. చేతులు పైకి వెళ్ళిన తర్వాత గాలిని బిగించి అట్లాగే కుంభించి ఉండాలి. 10-15 సెకండ్లైనా ఉంటారు. మరలా మూడోసారి, మరలా ఇట్లా 4వసారి, 5వసారి మీరు ఇట్లా రిపీట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక మూడో వ్యాయామంగా తొడల మధ్యలో దిండుని అట్లా ప్రెస్ చేస్తూ మీరు 2 చేతులు చాపిన తర్వాత రైట్ సైడ్ నడుముని ట్విస్ట్ చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇట్లా ట్విస్ట్ చేసినప్పుడల్లా తొడల మధ్యలో మీరు గట్టిగా నొక్కాలి. మళ్ళీ స్ట్రైట్గా వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రెస్ చేయాలి. మీరు అట్లా చేసేటప్పుడు కూడా బ్లాడర్ మీద కూడా మనసు ఎక్కువ పెట్టాలి. మీకు ట్రబుల్ అదే కదా, ఆ బ్లాడర్ని కూడా మీరు అట్లా ఇప్పుడు మూత్రం ఎప్పుడన్నా ఆపుకోవాలన్నప్పుడు లాస్ట్లో చుక్కలు పడేటప్పుడు చూడండి, ఇంకా కాస్త మిగిలినమని ఇంకా కాస్త బయటికి రావడానికి మూత్రం సంచిని నొక్కుతాం కదా, అలా మీరు ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట మూత్రాశయాన్ని. ఇక 4వ వ్యాయామంగా మూత్రం నియంత్రణ కొరకు పడుకుని చేసేది ఒకటి ఉంటుంది.
రెండు కాళ్ళ మధ్యలో దిండు నిందాటి వల్ల అలా పెట్టేసి వెల్లకిలా పడుకుని రెండు చేతుల్ని వేళ్ళల్లో వెళ్ళేసి లాక్ చేసేసి గాలిని పీల్చి రెండు కాళ్ళని తొడలను దిండు ప్రెస్ చేస్తూ సీటు పైకి లిఫ్ట్ చేస్తారు. కిందకి దింపేసిన తర్వాత తొడల్ని రిలాక్స్ చేస్తారు. మళ్ళా గాలిని పీల్చుకుని రెండు తొడల్ని దిండుని ప్రెస్ చేస్తూ సీటుని పైకి లిఫ్ట్ చేసి అలాగే 5-10 సెకండ్లు హోల్డ్ చేయాలి. కుంభించి బిగించి అట్లాగే కదలకుండా స్థిరముగా ఉండాలి. ఇలా మీరు 4-5 సార్లు అభ్యాసం చేస్తే బాగుంటుంది. థర్డ్ రౌండ్ ఇప్పుడు చూద్దాం. గాలిని పీల్చి రెండు కాళ్ళని తొడలను దిండు ప్రెస్ చేస్తూ సీటు పైకి లిఫ్ట్ చేస్తారు. కిందకి దింపేసిన తర్వాత తొడల్ని రిలాక్స్ చేస్తారు. మళ్ళా గాలిని పీల్చుకుని రెండు తొడల్ని దిండుని ప్రెస్ చేస్తూ సీటుని పైకి లిఫ్ట్ చేసి అలాగే 5-10 సెకండ్లు హోల్డ్ చేయాలి. కుంభించి బిగించి అట్లాగే కదలకుండా స్థిరముగా ఉండాలి. మరలా ఫోర్త్ రౌండ్. ఫిఫ్త్ రౌండ్. ఈసారి కుర్చీ సహాయంతో మూత్ర నియంత్రణ కొరకు మంచి టెక్నిక్ ఉంటుందన్నమాట. కుర్చీలో గుండ్రపు దివానం దిండు ఒకటి పెట్టేసి కాళ్ళని దిండు మీద మనం అట్లా పెట్టేసి వెల్లకిలా పడుకున్న తర్వాత రెండు చేతులు తల కింద పెట్టేసి కాళ్ళతో దిండుని ప్రెస్ చేసి కొద్దిగా సీటుని పైకి లిఫ్ట్ చేసి మనసులో ఏం చేయాలి, మీరు మూత్రాన్ని కొంత సంచిలో మిగిలినప్పుడు దాన్ని కూడా వదిలితే బాగుండని బిగిస్తారు కదా, అలా లాస్ట్లో మూత్రం అయిపోయేటప్పుడు బిగించినట్టు మీరు బిగించాలి. మళ్ళీ రిలాక్స్ అయ్యి నడుము నానిచ్చేస్తారు, కిందకి కాళ్ళ ప్రెస్సింగ్ తగ్గించేస్తారు. మరోసారి గాలిని పీల్చుకుని సీట్ కొద్దిగా లిఫ్ట్ చేసి కాళ్ళని దిండు మీద ప్రెస్ చేస్తూ మూత్రం సంచిని బిగించండి. 10 సెకండ్లు 15 సెకండ్లు మూత్రం సంచి అట్లాగే గట్టిగా. ఇప్పుడు అపానవాయువు రాకూడదు, లేకపోతే మోషన్లో నీళ్ళు వచ్చేటప్పుడు నీళ్లు పడకూడదు అన్నప్పుడు చూడండి మనం బిగిస్తాం మలద్వారాన్ని, సేమ్ మూత్రం సంచినట్లా బిగించాలన్నమాట. అట్లా చేయటం ద్వారా కంట్రోలింగ్ పవర్ మూత్రం సంచికి వస్తుంది. మూత్రాశయానికి ఉండే నరాలు కండరాలు బాగా యాక్టివ్ అయిపోతాయి, కంట్రోలింగ్ పవర్ బాగా వచ్చేస్తుంది అనమాట వాటికి. మలాసం చేయబోతున్నాం, ఏదో మోషన్ అవ్వటానికి మనం ఎప్పుడు చూపిస్తుంటాం ప్రేగుల్లో కదలికలు పెరగటానికి. ఇప్పుడు బ్లాడర్ కంట్రోలింగ్ కూడా మలాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ పెట్టే భంగిమ ఆ బ్లాడర్ కంట్రోలింగ్ పవర్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాళ్ళను ఒక అడుగు దూరం పెట్టి గొంతుగ్గా మనం అట్లా కూర్చోవాలి. రోడ్డు మీదకి మల విసర్జనకి వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటాం అలా కూర్చుని రెండు చేతుల్ని కాళ్ళ మధ్యలో పెట్టేసి నమస్కార ముద్రలు పెట్టి అట్లాగే ఉండాలన్నమాట. మీరు ఇప్పుడు మలాసంలో కూర్చున్నప్పుడు ఇట్లా 3-4 నిమిషాలు 5 నిమిషాలైనా కూర్చోగలుగుతారు. ఇట్లా కూర్చున్నాక మనసులో మూత్రం సంచినట్లా బిగించి 10 సెకండ్లు అట్లాగే మీరు హోల్డ్ చేయండి, మళ్ళీ రిలాక్స్ చేయండి, మళ్ళీ బిగించండి, 10 సెకండ్లు అట్లా హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయాలి, మళ్ళీ మూత్రం సంచిని గట్టిగా మీరు బిగించాలి. ఇట్లా మలాసనం చేస్తే యూరిన్ కంట్రోలింగ్ అనేది సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఉత్కటాసన్, గోడ కుర్చీ, గోడకు అనుకోకుండా గోడ కుర్చీ భంగిమ మనం పెట్టి కూర్చుంటే బ్లాడర్ కంట్రోలింగ్ పవర్ బాగా పెరుగుతుందన్నమాట. చేతులు లేపేసి నమస్కార ముద్రలో పెట్టి అట్లాగే గోడ కుర్చీ వేసిన విధంగా మోకాళ్ళ మీద బెండే అట్లా ఉంటాం. ఇలా ఉండటానికి కష్టమయ్యే పెద్ద వయసు వారు ఎవరైనా ఉంటే చేతుల్ని నడుము మీద పెట్టుకుని కూడా చేయొచ్చండి. అలా సపోర్ట్ బాగా వస్తుందన్నమాట, సులభంగా అనిపిస్తుంది మీకు. ఇట్లాగే కదలకుండా ఉంటూ కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ బ్లాడర్కి మంచి బెనిఫిట్ వస్తుందన్నమాట. ఇది ఆ భారం అంతా బ్లాడర్ మీద పొత్తికడుపు మీద పడుతుంది కాబట్టి మీకు మంచి ఫలితం వస్తుంది. చివరిగా మీరు ఇప్పుడు నౌకాసం చూడబోతున్నారు. చేతులను అలా చాపేసి రెండు కాళ్ళను కలిపేసి నేల నుంచి కాళ్ళను ఒక అడుగెత్తి లేపి ఆపిన తర్వాత
చేతులు కూడా ఛాతీ కూడా పైకి లేపి అదే భంగిమలో నీళ్ళ మీద పడవ తేలినట్లుగా మన శరీరాన్ని పెట్టి ఉంచుతాం. మీరు 10-15 సెకండ్లు వేసేసరికి అమ్మో అంటారు అందరూ కూడా. నిదానంగా మీ స్టామినా 2 నిమిషాల సేపు వేయటానికి ప్రయత్నం చేయాలి. మీరు తీసేసేయండి, మళ్ళా చేయండి, నౌకాసనం మళ్ళా తీసేయండి, మళ్ళా చేయండి. అట్లా రిపీట్ చేసుకుంటే నౌకాసనంలో మంచి ఫలితం వస్తుంది. ఈ సమస్య ఎక్కువ మందికి లేకపోయినా ఎందుకు మనం చూపించడం జరిగిందంటే, పాపం మనోవేదనకు గురవుతుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళలేక, సరైన సమయంలో బాత్రూమ్ దొరకకపోతే మరి ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూడండి. అలాంటి వారికి మేలు చేయాలి అని ముఖ్యంగా ఈ ఎపిసోడ్ని మేము అందించడం జరిగింది. మీ అందరి ఇళ్లల్లో ప్లాస్టిక్ టబ్స్ ఏమైనా ఉంటే హిప్ బాత్ చేయటం మంచిది. పల్లెటూళ్ళల్లో మనకి గేదెలకు కుడితి పెట్టే గాబులు ఉంటాయి గుండ్రపేవి, అలాంటి వాటిలో నీళ్లు పోసేసి కాళ్ళు బయటేసి కూర్చుని తొట్లో నీళ్లు పోసేస్తే కనుక బొడ్డు భాగం వరకు నీళ్ళల్లో ములుగుతుంది. అలాంటి నీళ్ళల్లో మనం 15-20 నిమిషాల సేపు కూర్చుంటే మంచిది. టవల్గానే తడిపేసి బొడ్డు భాగం కింద అట్లా గుడ్డబెట్టి కాస్త రుద్దుకుంటూ మీరు అట్లా కూర్చుంటే బ్లాడర్ నర్వస్ సిస్టమ్ కంట్రోలింగ్ పవర్ చన్నీళ్ల తొట్టి స్నానం వల్ల బాగా పెరుగుతుంది. అది కూడా మీరు అభ్యాసం చేయండి. ఇప్పుడు చూపించిన రకరకాల వ్యాయామాలు, ఆసనాలు, మరి టెక్నిక్స్ అన్నిటినీ మీరు ఆచరిస్తూ 1 నెల 2 నెలలు కనుక కష్టపడితే పూర్తి నియంత్రణలోకి మీకు వచ్చేస్తుంది. మరి అలాంటి లాభాలన్నింటినీ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నవారు పొందటానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన ఇలాంటి సంబంధమైన సమస్య ఉన్న వారందరికీ కూడా దయచేసి మీరందరూ ఇట్లాంటి వీడియోని షేర్ చేస్తే వాళ్ళందరి జీవితాల్లో కాస్త మనోవేదన తగ్గించినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.